నేను ఒకటి అనుకున్నా, సినిమా చూసే ప్రతి క్షణం నేను ఈ సినిమా నేను తీసేటప్పుడు ఎన్నో అవమానాలు పడ్డా, ఎంతో మందితో మాటలు పడ్డా, నాకు తక్కువ స్థాయి ఉన్నోళ్ళతో కూడా నేను మాటలు పడ్డా. కానీ అల్టిమేట్గా మాట్లాడింది సినిమా మాత్రమే. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అంటే ఆ రోజుల్లో ఉద్యమం టైంలో శంకరన్న తీసిన జై బోలో తెలంగాణ ఎలా ఊపిరినిచ్చిందో, మళ్ళీ ఉద్యమం తెలంగాణలో మొదలైంది. నా చోటా కేసీఆర్ కేశవచంద్ర రామమ్మత్ మళ్ళీ ఉద్యమానికి దారితీస్తుంది డెఫినెట్గా చెప్తున్నా. నేను ఒక తెలంగాణ కళాకారుని ముద్దు బిడ్డగా ఈ సినిమా నేను కేసీఆర్ సార్కి బహుమతిగా ఇస్తున్నా. నాకు అంటే 14-13 నెలల కష్టం అన్న ఇది. అంటే బిడ్డని 9 నెలలే మోస్తాము. ఆ పెయిన్ ఏంటంటే ఒక 2 గంటలు 3 గంటలు ఉంటుంది. ఈ పెయిన్ భరించడం అంటే అది మామూలు పెయిన్ కాదు. రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, డబ్బుతో కూడుకున్న ఇది. మనం ఎంత ఇచ్చినా కూడా నీళ్ళతో ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు. సినిమా ఇది అయిపోతే అది అయిపోతే ఇది. చివరికి మనం లాస్ట్కి సినిమా అయిపోయిన తర్వాత ల్యాబ్లో కూడా మనకి డబ్బు లేకపోతే ల్యాబ్లో కూడా ఇవ్వరు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అది కట్టి ఆ టెన్షన్ నుంచి సినిమా థియేటర్ దగ్గరికి తీసుకురావాలి అంటే ఎంత బాధపడాలి, ఎంతమంది సహకరించాలి. నాకు ఈ సినిమాకి నేను కాదు హీరోని, నేను ముందటి నుంచి చెప్తున్నా. ఫస్ట్ వన్ ఆల్ ది హీరో ఎవరనంటే గరుడవేగ అంజీ గారు, మా డైరెక్టర్ గరుడవేగ అంజీ గారు. దీనికి నిజమైన హీరో గరుడవేగ అంజీ గారు. రెండో హీరో ఎవరు ఉన్నారంటే మా అన్న చరణార్జున్ అన్న చెప్తున్నాను. ఆయన పాటతో నా సినిమాకి ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. మూడో హీరో ఎవరంటే నా స్నేహితుడు, 12 ఏళ్ల పాటు నాతో సావాసం ఉండి, 12 ఏళ్ల పాటు జబర్దస్త్లో నాకు కష్ట నష్టాల్లో అన్నిటికీ ఉండి, నా కోపాన్ని, నా ప్రేమని, నా ఆత్మీయతను, నా అనురాగాన్ని తట్టుకొని నాకు ఈ సినిమాకి నేను ఇచ్చానో ఇయ్యలేదో డబ్బు నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఎంత తీసుకున్నాడో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. నా డైలాగులు ఈరోజు సినిమా థియేటర్లో పేలినాయంటే కేవలం బికాస్ ఆఫ్ రాజ్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సినిమా ఉన్నాయి చాలా ఉన్నాయి. నా సినిమాని ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా థ్యాంక్ యూ వెరీ మచ్. దీపా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీనివాస్ గౌడ్ గారికి నా జన్మాంతం రుణపడి ఉంటా. తమ్ముడు నీ కోసం నేను చేస్తున్నా. ఈ సినిమా చూడకుండానే ఆయన చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకవేళ కనుక ఈ సినిమాని ఆపాలంటే ఈ సినిమాని నేను బండికి వేసుకొని, అప్పట్లో సినిమా బండ్లను ఉండేవి, ఎలక్షన్స్ రాబోతున్నాయి, తాండాకి తిరిగి నా సినిమా వేస్తా చెప్తున్నా. అన్న 13 నెలల కష్టం, ఆ కష్టంలో బాగా గుర్తు చేసుకునే కష్టం అవమానాలే. ఈడేం తీస్తాడు, ఈడేం చేస్తాడు, ఈడు తీయగలడా అంటే బయట వాళ్ళు అయితే ఓకే, కానీ మనల్ని అంటారు. అది కొంచెం బాధ అనిపించింది. అల్టిమేట్గా సినిమా మాట్లాడుతుంది, మనం కాదు కదా మాట్లాడేది. మీరే చెప్పాలి. అదే ఎట్లా అనిపించింది? మీడియా అన్న వాళ్ళకి అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అందరూ వచ్చి మా సినిమాని జనాలలోకి తీసుకుపోవడానికి స్టార్టింగ్ నుంచి మస్తు సహకారం చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అవుట్పుట్ మీ అందరు చూసిండ్రు. మీరు చూసింది మీకు ఏమనిపించిందో అదే నిజమైన మాటనే చెప్పుండ్రి. కల్పించి ఇట్లా చెప్పుండ్రు అట్లా చెప్పురా అని నేను చెప్పాను. సినిమా చూస్తున్నంతసేపు అందరు ఒక్కొక్కరు ఎట్లా ఎమోషనల్ అయినరు అందరినీ నేను గమనిస్తూనే ఉన్నాను. సో మీరు మీ ఒరిజినల్ మాటనే చెప్పుండ్రి. ఎందుకంటే కేసీఆర్ అనే బ్రాండ్ పడ్డ దగ్గర నుంచి మనకు ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్కి కావచ్చు, పాటలు కావచ్చు, అంతా ఆర్గానిక్ వ్యూసే ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఎవరిని మనం కొనుక్కొని మీరు దీన్ని దొంగ వ్యూస్ మేము అట్లా చూపించాలి. కాబట్టి ఈ సినిమాని చూసుడు కూడా మీరు ఒరిజినల్ మాటనే చెప్పుండ్రి. జనాలందరూ అంతే ప్రేమతో వచ్చి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ అమెరికాలో బొమ్మ పడింది. థియేటర్లో నుంచోడానికి అంటే కూర్చోడానికి ప్లేస్ లేకపోతే తలుపులు తీసి థియేటర్లో, యాక్చువల్లీ యూఎస్లో ఏంటంటే సౌండ్ బయటికి వెళ్ళకూడదు, కానీ థియేటర్ తలుపులు తీసి అక్కడ ఉన్నటువంటి అభిమానులు సినిమా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా రేపు రాబోయే రోజుల్లో అంటే రేపే థియేటర్లు డెఫినెట్గా పెంచుతాం. మా డిస్ట్రిబ్యూటర్ని అడిగి డైరెక్టర్ గారు మాట్లాడతారు. వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చాలా మంచి రెస్పాన్స్. మేము ఈ డే కోసం చాలా నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ నేను మా తమ్ముడు పడిన కష్టం ఇప్పుడు ఈ ఆడియన్స్లో చూస్తున్నప్పుడు మా కష్టం అంతా కూడా ఇప్పుడు మేము ఆనందపడుతూ ఉన్నాం. ఇది అలాగే సూపర్ సక్సెస్ చేయాలని నేను తెలంగాణ ప్రజలను కోరుకుంటా ఉన్నాను. అలాగే మా చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చినారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లనే ఈ సినిమాకి ఇంత సక్సెస్ రాబోతూ ఉంది. అందరికీ నమస్తే. ఇప్పటిదాకా అందరూ నా పాటలతో, నా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో జనాలు నేర్పిస్తామనే వాళ్ళు. మొదటిసారి నేను నేర్చాను రాకీ యాక్టింగ్కి, గరుడవేగ అన్న డైరెక్షన్కి. సో
ఏపల్లె పిల్లోడు అనే ఒక అద్భుతమైన పాట, భారతదేశ చరిత్రలోని రాజకీయ నాయకుడికి అలాంటి ఒక గొప్ప పాట లేదు. అతిశక్తి కాదు, నన్ను నేను ఎక్కువ చెప్పుకోవట్లేదు, ఇది చెప్పాల్సిందే. అలాంటి ఒక పాట నేను చేసిన తర్వాత కూడా నాకు సరైన గౌరవం కానీ సరైన ప్రేమ కానీ దక్కలేదని మన తెలంగాణలో ఉండే చాలామంది ఫీలింగ్ ఉండే. నేను కేసీఆర్ గారు నన్ను పిలవలేదు ఆ పాట చేస్తే అని ఫీల్ అయ్యాను, కానీ కేసీఆర్ గారిని నా ఒళ్ళో నా స్టూడియోలో పెట్టాడు తెచ్చి. ఆ తర్వాత ఆ పాట విని ఆయనే నన్ను అందరు మా టీంని పిలుచుకొని తను కరెక్షన్ చేస్తూ ఆ పాటని అద్భుతంగా దానికి విలువని తీసుకొచ్చారు ఆయన. ఆ రోజు నేను అనుకున్నాను, అంటే కేసీఆర్ గారు అంటే ఒక చరణ్ అర్జున్ అనే వ్యక్తిని, రాకేష్ని, ఒక ఇలాంటి మా కష్టపడి మేము కూడా ఆయనలాగే ఉద్యమం చేసి తెలంగాణ తీసుకురావడానికి ఎలా అయితే చేశారో మేమందరం కూడా మా ఇండస్ట్రీలో మేము ఉద్యమాలే చేస్తున్నాం. దాదాపు 20 ఏళ్ళ నుంచి మా ఉనికిని మేము చాటుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాం. సో రాఖీ నాకు మొట్టమొదటి రోజు ఒకరోజు వచ్చినప్పుడు నా స్టూడియోలో మా తమ్ముడు చనిపోయి నేను చాలా బాధలో ఉన్నాను. ఆ బాధలో డిప్రెషన్లో ఏంటబ్బా ఇండస్ట్రీ గుర్తించట్లేదు, తమ్ముడు పోయాడు, మనం అన్ని విధాలా ఫెయిల్ అయిపోయామా అన్న సన్నివేశంలో తను వచ్చాడు. అన్నా నీకు ఎవరో పిలవాల్సిన అవసరం లేదు, నీ మ్యూజిక్తోనే నువ్వు స్టార్లను తయారు చేసేవాడివి, నువ్వెందుకు స్టార్లు పిలవట్లేరు అని చెప్పి నాకు చెప్పాడు. ఆ మాట నేను సినిమా చూస్తున్నప్పుడు ప్రతిక్షణం నాకు గుర్తొచ్చింది. రాకి ఈ సినిమాతో నువ్వు స్టార్ అయ్యావు. సో ఈ కేశవచంద్ర రమావత్ అనే సినిమాకి మాత్రమే నేను చిన్న సినిమాకి మ్యూజిక్ చేశాను, చిన్న హీరోకి చేశాను. సెకండ్ సినిమా స్టార్కే చేస్తున్నాను. సో నేను నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో విమానం ఒకే మూడ్లో ఒకే షార్డ్ ఎమోషన్లో ఉంటుంది. కానీ ఒక కమర్షియల్ సినిమా, ఒక మాస్ సినిమా, ఒక సాడ్ సినిమా, ఒక ఎమోషన్ సినిమా రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో నాకు కేశవచంద్ర రమావత్ సినిమా దొరికింది. నేను ఈ స్టూడియోకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ చేస్తున్న దాదాపు 2-3 నెలల కాలం అంతా కూడా నా స్టూడియోలో కేసీఆర్ గారు ఉన్నంత ఫీలింగే నాకు ఆ రోజు కలిగింది. నేను రాకేష్ కూడా చెప్పాను, కేసీఆర్ గారు నన్ను పిలవాల్సిన అవసరం లేదు రాకి, కేసీఆర్ గారిని తెచ్చి నా స్టూడియోలో పెట్టేశావు, ఆయన ఉన్నట్టే ఉంది ఇక్కడ, ఆయనే మాతో పనిచేస్తున్నట్టు ఫీలింగ్ ఉందని. తప్పకుండా ఈ సినిమా ఆయనతో కలిసి నేను చూస్తానన్న నమ్మకం నాకు ఈ సినిమా చూసాక వచ్చింది. ఇది చరణ్ అర్జున్ అభిమానులు, నా ఇండిపెండెంట్ సాంగ్స్ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు, రాకేష్ అభిమానులు, తెలంగాణ అభిమానులు, సుజాత అభిమానులు అందరూ కూడా దీన్ని నెత్తినెత్తుకోండి. ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక స్టార్ నిజంగా మన తెలంగాణ నుంచి బయటికి వస్తే చాలామందికి అది బలం వస్తుంది, చాలామందికి ధైర్యం వస్తుంది. ఇలాంటి ఇంకెన్నో సినిమాలు అద్భుతమైన వస్తాయి. ఈ రోజుకి అంటే కేసీఆర్ అనే సినిమాని నాకు సినిమా మాత్రమే తను ఇవ్వలేదు, అందులో పదగతులు స్వరజతులు అనే ఒక అద్భుతమైన ఎప్పుడు తెలంగాణ ఉన్నంత వరకు ఉండే పాటనిచ్చాడు. హైదరాబాద్ ఉండేంత వరకు ఉండే హైదరాబాద్ పాట, ప్రతి మనిషి లో అయినప్పుడల్లా పాడుకునే సిన్నపానం అనే పాట, బంజారా సంస్కృతి గురించి చెప్పాలంటే ఉండే ఆడి ఆడి అనే పాట, రామ్ మిర్యాల గారు, మనో గారు, కల్పన గారు, గోరెటి గారు, గద్దర్ గారు, వీహ, సంజయ్ మహేష్, అలాగే కాసర్ల శ్యామన్న, ఇలాంటి లెజెండరీ అందరితోని గొప్ప గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్స్తో నాకు పనిచేసే అవకాశం ఈ సినిమా ఇచ్చింది. తప్పకుండా ఇంకా అద్భుతమైన మీటింగ్స్ చాలా జరుగుతాయి, ఇంకా మాట్లాడుదాం. సక్సెస్ మీట్లు చెప్పాను, కల్పన గారు కూడా చెప్పాను. అన్నిటికంటే నేను గోరెటి వెంకన్న గారికి అద్భుతమైన అభిమానిని. సో ఆయనతో నా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఫస్ట్ హాఫ్లో తెలంగాణ స్ట్రగుల్స్ మొత్తం అన్న వాయిస్తోనే నేను ఆ థియేటర్లో ఇవ్వగలిగాను. అన్న నాకు సహకరించినందుకు థ్యాంక్ యూ. మీ పదాలకి సంగీతం చేసే అదృష్టాన్ని నాకు మీరు కల్పించారు, రాకేష్ కల్పించాడు. అందరికీ థ్యాంక్ యూ. రైటర్ గారు మూడో హీరో డైలాగులు వేలే అంటే ఆయనే. ఈయన చెప్పే ముందు ఒక మాట చెప్తా. ఆమెను వదిలిపెట్టిపోయినప్పుడు ఇప్పుడు ఏడుస్తున్నావు కానీ నేను ఇప్పుడే ఆమె నిన్ను వదిలిపెట్టిపోయినప్పటి నుంచి ఏడుస్తుంది రా అన్నది. ప్రతి పిల్లవాడు గుర్తుపెట్టుకోవాలి, యువకులు. ఎందుకంటే ఆడపిల్లలు ఎంత అదే చాలా అంటే నువ్వు ఏదో సినిమా కోసం కాదు, ఆ డైలాగులన్నీ సమాజానికి ఓ సందేశం ఉంది నీ లోపల. నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. కళ్ళ నీళ్ళు వచ్చినాయి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నిజంగా మాటలు అయితే రావట్లేదు. 14 సంవత్సరాలు, దాదాపు 12 సంవత్సరాల ఫ్రెండ్షిప్. ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ఒరే ఇల్లు తీస్తున్నా, ఒరే కార్ తీస్తున్నా అని చెప్పేవాడు. ఒకరోజు వచ్చి సినిమా తీస్తున్నా అని చెప్పాడు. నా నోట్లో మాటలు రాలేదు, కానీ నా మాటలు స్క్రీన్ మీదకి వచ్చేలాగా